మంత్రులైతే దుస్తుల గురించి అడిగేవారా? నిర్మలా సీతారామన్ అసహనం. ఏటా పార్లమెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే వేళ తాను ధరించే చీరల గురించి విస్తృత చర్చ జరుగుతుండపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అసహనం వ్యక్తం చేశారు. తన చీరను పద్దులో ఒక అంశంగా మార్చేస్తున్నట్టు పెదవి విరిచారు. చీరపై కాకుండా బడ్జెట్లోని అంశాలపై దృష్టి పెట్టాలని ప్రజలకు హితవు పలికారు. అనవసర విషయాల గురించి ఆలోచించడం వల్ల ముఖ్యమైన విషయాలపై పట్టుకోల్పోతామన్నారు. బడ్జెట్ రోజు ధరించబోయే చీర గురించి ఎదురయ్యే ప్రశ్నలు తనకు ఒత్తిడిగా మారుతున్నాయన్నారు. ఎందుకు ఇలా ప్రశ్నలతో వేధిస్తున్నారు? ఒకవేళ బడ్జెట్ ప్రవేశపెట్టేది పురుష మంత్రులు అయితే వారిది ఇలాగే దుస్తుల గురించి అడిగేవారని ఢిల్లీలో సోమవారం నిర్వహించిన బడ్జెట్ 2026 యూత్ డైలాగ్ కార్యక్రమంలో ప్రశ్నించారు. నిర్మల ఆదివారం కాంచీపురం చీర ధరించి లోక్సభలో కేంద్ర పద్దును ప్రవేశపెట్టారు. త్వరలో తమిళనాడుకి అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో ఆమె ఆ చీరను ఎంచుకోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బడ్జెట్పై నిర్మల స్పందిస్తూ దేశ భద్రత విషయంలో ప్రభుత్వం ఎంత మాత్రం రాజీ పడబోదని స్పష్టం చేశారు. 10 ఏళ్లుగా రక్షణ రంగంలో పెట్టిన పెట్టుబడుల ఫలితమే ఆపరేషన్ సింధూర్ విజయం అని వ్యాఖ్యానించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే ఆవిడ కంచిపట్టు చీర కట్టుకొస్తే తమిళనాడు వాళ్ళందరూ ఓటేసేస్తారా? సెన్స్ లేని వెధవలు, జర్నలిజం తెలియని వెధవలు రాసుకొచ్చేటువంటి వార్తలకు పాపం ఎంత ఇబ్బంది పడిందో. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి